రైతులందరికీ గుడ్ మార్నింగ్ సార్. ఇది మనం బంతి తోటలో ఉన్నాము. అనమాట అండి. ఇప్పుడు వర్షాలు ఎక్కువ పడినాయి కాబట్టి ఈ బంతి తోటలో మనకి ఓటెక్కి చచ్చిపోకుండా ఉండాలి అంటే కనుక కింద మొదలు కట్టుకోవాలండి. పాస్పోకాప్ అనేది స్పేర్కి 30 ml, అలాగే జింక్ మ్యాగ్ అనేది స్పేర్కి 30 ml, ఎరీస్ కంపెనీ పాస్పోకాప్ అనేది 30 ml, జింక్ మ్యాగ్ అనేది 30 ml. కింద మొదలని ఏళ్ళకి పడితే కనుక ఏరు కుళ్ళకుండాను బాగా కొత్త ఏరు పోసుకుంటుంది, డెవలప్ అవుద్దండి. అలాగే బాగా ఎక్కువ నీరుంటే కనుక మెగ్నీషియం మ్యాగ్మిక్స్ అని ఉంటుందండి. మ్యాగ్మిక్స్ అది 25 kg, ఎకరానికి 25 kg తెచ్చుకుని యూరియాలో కలుపుకొని జల్లేసుకోవాలన్నమాట. లేదంటే కనుక యునిమ్యాగ్ అని ఉంటుంది. యునిమ్యాగ్ అది మెగ్నీషియమేనండి. అది కూడా 50 kg కలిపి జల్లుకోవచ్చు. అయితే ఇప్పుడు ఏంటంటే వర్షాకాలం, ఇప్పుడు ఓట్లెక్కి మొక్క కుళ్ళిపోతుంది. అందుకని పాస్పోకాప్ అన్నది, ప్లాంటామేషను, జింక్ మ్యాగ్ 3 కలుపుకుని ఒక 10 స్పేర్లకి అయితే పాస్పోకాప్ ఒక 300 ml, జింక్ మ్యాగ్ ఒక 300 ml, అలాగే ప్లాంటామేషన్ ఒక పావు కలిపి పైనుంచి కిందకి మొదలకు బాగా ఎక్కువ పట్టుకోవాలండి. పట్టుకుంటే కనుక ఏరు కుళ్ళకుండా డెవలప్ అవుద్ది. అయితే ఇప్పుడు పూత పిండి దశలో ఉంది కాబట్టి ఇది ఫుల్గా పువ్వు బాగా తయారయ్యి మంచి బాగా పువ్వు బాగా పెరగాలి అంటే కనుక ఆక్వాకార్ అని ఉంటుందండి. ఆక్వాకార్ స్పేర్కి 30 ml, అలాగే బోరన్ కొట్టుకొస్తే కనుక బాగా తయారవుద్దండి. బోరన్ 1/2 kg 10 ట్యాంకులకి, ఆక్వాకార్ ఒక 1/2 లీటర్ 10 స్పేర్లకి కొట్టేసుకోవచ్చండి. ఇది పువ్వు సైజు పెరుగుద్ది, మంచి బాగా రిజల్ట్ వస్తుంది. పువ్వు బాగా తయారవుతుంది అనమాట అండి, మంచి బాగా రిజల్ట్ వస్తుంది. ఇలా కంపల్సరీ ఇది కొట్టుకోవాలండి. ఇలా కొట్టుకుంటే కనుక పువ్వు డెవలప్ అవుద్దండి. అలాగే మనకి బాగా ఇంకా ఎక్కువ ఏమైనా కుళ్ళు ఉందంటే కనుక ముందు బైటాక్స్, ప్లాంటామేషన్ పట్టుకోవాలన్నమాట అండి. అప్పుడప్పుడు ఒక్కోసారి మ్యాక్స్, అగ్రోమిన్ మ్యాక్స్ లేదా అగ్రిప్రో ఇటువంటివి కొట్టుకుంటే కనుక న్యూట్రియన్స్ అన్నీ అందుద్ది అనమాట. పువ్వు సైజు మనకి పెరగాలంటే న్యూట్రియన్స్ కూడా ఉండాలండి, మొక్క బాగా డెవలప్ అవ్వాలంటే. అలాగే దోమ ఉంటుంది చూసుకోండి. దోమ ఉంటే తక్కువలో ఎస్టమాఫ్రైడ్ అన్నది కొట్టుకోవచ్చు. ఎస్టమాఫ్రైడ్ 50 గ్రాములు ఒక 5 స్పేర్లు కొట్టుకోవచ్చు. లేదంటే ఇమిడ బాగా ఎక్కువ ఉందంటే కనుక స్పేర్కి 20 ml చొప్పున కొట్టుకోవాలన్నమాట అండి. కొట్టుకుంటే కనుక మంచి బాగా డెవలప్ అవుద్ది. అలాగే లైట్గా పురుగు ఉందనుకోండి, మామూలు ప్రొక్లేమ్ సరిపోద్దండి. అలాగే ఇక్కడ నాకినట్టు గట్ట ఉంటుంది, పురుగు నాకినట్టు. ఆ పురుగు నాకినట్టు ఉన్నదానికేమో ప్రొక్లేమ్ కొట్టుకుంటే సరిపోద్దండి. ఎమామెత్ బెంజెట్ ప్రొక్లేమ్ అంటారు. అది 100 గ్రాములు 7 స్పేర్లు కొట్టుకుంటే కనుక మనకి రిజల్ట్ బాగుంటుంది. పువ్వు సైజు పెరగాలంటే కనుక ఆక్వాకాలు, బోరన్ను కొట్టుకుంటే మంచి రిజల్ట్ వస్తుంది అనమాట అండి. రైతులందరికీ నమస్కారం. ఇది బంతి తోట అండి. కంపల్సరీ అలా చేసుకుంటే బాగుంటుంది. కానీ ఓటెక్కితే కనుక మ్యాగ్మిక్స్ అన్నది ఎకరానికి ఒక 10 kg నుంచి 25 kg, బాగా ఎక్కువ వర్షం పడుతుంది కాబట్టి 10 kg నుంచి ఒక 25 kg మ్యాగ్మిక్స్ అన్నది కలిపి యూరియాలో ఎప్పటికప్పుడు కలిపేసుకుని జల్లేసుకోవాలండి. బాగుంటుందండి. ఓకే, రైతులందరికీ నమస్కారం. అదే చిన్న మొక్కలప్పుడు అయితే కనుక ట్రేస్మిన్ అన్నది ఎకరానికి 10 kg కంపల్సరీ వేసుకోవాలండి. అప్పుడు వేసుకుంటే కనుక మొక్క గ్రోత్ రావడానికి, కొమ్మలు సాగడానికి మనకు అన్నిటికీ బాగుంటుంది. అది జింక్ అన్నీ కలిపి ఉంటాయండి. ఫార్ములా 7 అంటారు. రైతులందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సార్. మీకు ఏ డౌట్ ఉన్నా ఫోన్ చేసేయండి. థ్యాంక్ యూ సార్.